హలో అండి. నేను జపాన్‌లో సమురాయ్ నింజా మ్యూజియంకి వచ్చాను. ఈ మ్యూజియం వచ్చేసి మనకు అసాకుసా సిటీలో ఉన్న సెన్సోజి టెంపుల్‌కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ మ్యూజియంలో మెయిన్‌గా మనము సమురైస్ ఇంకా నింజాస్ వాళ్ళు వాడిన ఆయుధాలు, అలాగే వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ దుస్తులనైతే చూడొచ్చు. ఈ వీడియోలో మెయిన్‌గా నేను మీకు అసలు ఈ సమురైస్ ఎవరు? లేదా ఈ నింజాస్ ఎవరు? వీరికి జపాన్ ప్రజలకి ఉన్న అనుబంధం ఏంటి? వీరు ఎందుకు జపాన్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందారో ఇవన్నీ చెప్తానికి ట్రై చేస్తాను. క్రీస్తు శక 794 నుండి క్రీస్తు శక 1912 వరకు ఈ సమురైస్ జపాన్‌లో ఉన్నారు. సమురైస్ ఉన్న సమయాన్ని 5 పీరియడ్స్‌గా విభజించబడి ఉంది. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇందులో మొదటిది హేన్ పీరియడ్ అంటారు. ఇది క్రీస్తు శక 794 నుంచి క్రీస్తు శక 1185 వరకు ఉంది. సమయంలోనే మొదటిగా సమురైస్ వచ్చారు. వాళ్ళు జపాన్ రాజులకు అలాగే రాజ్యాలకి సేఫ్టీగా వచ్చేవాళ్ళు. వీళ్ళ మెయిన్ ఆయుధం ఆ టైంలో ఓన్లీ విల్లు మాత్రం ఉండేది. విల్లు అనగా బాణాలు, పళ్ళెంతో కూడి ఉంటుంది. రెండవ పీరియడ్ వచ్చేసి కమకుర పీరియడ్. ఇది క్రీస్తు శక 1185 సంవత్సరం నుంచి క్రీస్తు శక 1333 సంవత్సరం వరకు ఉంది. ఈ సమయంలోనే సమురైస్‌కు జపాన్ ప్రజలు మంచి ఆదరణ వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే మంగోలియన్స్ అప్పట్లో జపాన్‌ని తరచుగా అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పటి వరకు సమురైస్ కేవలం విల్లుకి మాత్రమే పరిమితమయ్యారు. ఆ తర్వాత మంగోలియన్స్‌తో యుద్ధం చేసేటప్పుడు వీళ్ళకి ఆయుధాలు అవసరం వచ్చాయి. అప్పుడు వీళ్ళు వాడిన మెయిన్ ఆయుధం వచ్చేసి కటానా. కటానా అనేది అతి పొడవైన కత్తి. ఇంకొకటి వీళ్ళకిన్న ఇంకొక ఆయుధం వకిజాషి. ఇది చిన్న కత్తి. ఇంకొకటి టాంటో అనేది ఇంకో కత్తి ఉండేది. ఈ కటానా, వకిజాషి, ఈ టాంటో ఈ 3 సమురైస్‌కి మెయిన్ ఆయుధాలు. ఈ కటానా, వకిజాషి, టాంటో ఈ ఆయుధాలను కేవలం సమురైస్ మాత్రమే వాడేవాళ్ళు. మిగతా వాళ్ళు వాడితే అప్పట్లో అది పెద్ద ఇల్లీగల్ అంట. మూడవది ఎదో పీరియడ్. ఈ ఎదో పీరియడ్ వచ్చేసి క్రీస్తు శక 1603 సంవత్సరం నుంచి క్రీస్తు శక 1868 సంవత్సరం వరకు ఉంది. ఈ సమయంలో సమురైస్ రాజులను అలాగే రాజ్యాలను మాత్రమే కాపాడడం కాదు, వాళ్ళకి ఆ ఊరిని, ఆ దేశాన్ని కూడా కాపాడాల్సిన అవసరం వచ్చింది. అది కూడా కేవలం శాంతితో మాత్రమే కాపాడాల్సిన అవసరం వచ్చింది. అప్పటి వరకు సమురైస్ కేవలం రాజులకి, రాజ్యాలకే పరిమితమైన వారు. ఈ జపాన్ దేశ రక్షణ కోసం అప్పట్లో రాజులతో కలిసి వాళ్ళు న్యూ గవర్నమెంట్‌ని కూడా ఫార్మ్ చేశారు. కొత్త లా అండ్ ఆర్డర్స్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ సమురైస్ కూడా గవర్నమెంట్ జాబ్స్‌లో అన్ని రోల్స్‌ని ప్లే చేశారు. నాలుగవ పీరియడ్ వచ్చేసి సెంగోకు పీరియడ్. ఇది క్రీస్తు శక 1465 సంవత్సరం నుంచి క్రీస్తు శక 1615 సంవత్సరం వరకు ఉండేది. ఈ సమయంలో జపాన్‌లో సివిల్ వార్స్ ఎక్కువగా ఉండేవి. సివిల్ వార్స్ అంటే ఆ దేశ గొడవలు అనుకోవచ్చు. ఈ గొడవల వల్ల సమురైస్ హెల్ప్ ఆ దేశానికి మరింతగా అవసరమయ్యింది. వీరు పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ల్యాండ్ మేనేజ్‌మెంట్ చేసి అందరిని కంట్రోల్‌లో పెట్టేవాళ్ళు. ఐదవ పీరియడ్ వచ్చేసి మీజీ పీరియడ్. ఇది సమురైస్‌కి ఆఖరి పీరియడ్. ఇది క్రీస్తు శక 1868 సంవత్సరం నుంచి క్రీస్తు శక 1912వ సంవత్సరం వరకు ఉంటుంది. సమురైస్ ఎంతో గొప్ప యుద్ధ వీరులు అయినప్పటికీ వారి దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం ఖడ్గాలు, అలాగే కొన్ని గన్స్ మాత్రమే. ఇవి వీరికి వాళ్ళ వంశపరంగా వస్తున్న ఆయుధాలు. మారుతున్న కాలంని బట్టి వార్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ అవ్వడం వల్ల అప్పట్లో మేజీ రాజు సమురైస్‌ని తీసేసి మిలిటరీని ఇంట్రొడ్యూస్ చేశారు. జపాన్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి లేటెస్ట్ గన్స్, అలాగే ఫిరంగిలు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, కొందరు సమురైస్ వచ్చేసి మిలిటరీలో జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది గవర్నమెంట్ జాబ్స్‌లో జాయిన్ అయ్యారు. మరికొంత సమురైస్ వచ్చేసి బిజినెస్ ట్రేడింగ్‌లో జాయిన్ అయ్యారు. కానీ చాలామంది సమురైస్‌ని తీసేసి ఇలా కొత్త రూల్స్ తేవడం వాళ్ళకి నచ్చలేదు. సో, వాళ్ళు నచ్చక వాళ్ళు ఏం చేశారు అన్న విషయం నేను వీడియో చివరిలో చెప్తాను. ఒక వ్యక్తి సమురైగా అవ్వాలి అంటే 7 సంవత్సరాల వయసు నుంచే కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు బుషినో రూల్‌ని ఫాలో అయ్యేవారు. బుషినో అంటే వే ఆఫ్ వారియర్స్. డిసిప్లిన్, లాయల్టీ అండ్ కరేజ్. ఈ 3 ముఖ్యమైన లక్షణాలు సమురైస్‌కి ఉండాలని ఈ బుషినో చెప్తుంది. ఆ సమురైస్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాళ్ళు మరణానికి అస్సలు భయపడేవారు కాదంట. వాళ్ళు మరణాన్ని కూడా ఒక స్వేచ్ఛగా భావించేవాళ్ళంట. ఈ సమురైస్ వీరి మరణానికి పెట్టుకున్న పేరు సెప్పుగు. సెప్పుగు అంటే గౌరవప్రదమైన మరణం అని అర్థం. సమురైస్ యుద్ధంలో ఓటమి పాలైనప్పుడు గానీ, లేదా శత్రువులకు బంధువులుగా దొరికినప్పుడు గానీ, ఆ శత్రువులను వీళ్ళని చంపేవాళ్ళు కాదంట.
ఎందుకంటే ఈ సమురైస్‌కి వారి ప్రాణాన్ని వారే తీసుకునే స్వేచ్ఛని ఇస్తారు. అయితే వీరి శత్రువులు ముందుగా వీరికి కడుపు నిండా భోజనం పెట్టేసి, తరువాత ఒక ప్లేట్‌లో చిన్న కత్తిని పెట్టేవారంట. ఆ సమయంలో సమురై సెప్పుగో పద్ధతి ఫాలో అయ్యేవారు. ఆ సెప్పుగో పద్ధతిలో వీళ్ళకి హరకిరి అనే పద్ధతి ఒకటుంటుంది. దాన్ని ఫాలో అయ్యేవారు. హరకిరి అంటే స్టొమక్‌ని కట్ చేసుకోవడం అని అర్థం. ప్రపంచ చరిత్రలో చూస్తే కేవలం సమురైస్‌ది మాత్రమే గౌరవప్రదమైన మరణం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మేజీ రాజు సమురైస్‌ని తీసేసి మిలిటరీని ఇంట్రొడ్యూస్ చేశారో, కొందరు సమురైస్‌కి ఇది నచ్చక సెప్పుగో పద్ధతిలో వారు ప్రాణత్యాగం చేసుకున్నారు. ఇప్పుడు నింజాస్ ఎవరు? నింజాస్‌కి, సమురైస్‌కి ఉన్న సంబంధం ఏంటో చూద్దాము. క్రీస్తు శక 12వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఈ సమురైస్ కింద అంటే ఎవరైతే హై ర్యాంకింగ్ సమురైస్ ఉంటారో వారి కింద నింజాస్ గూఢచారిగా పనిచేసేవారు. నింజాస్ వీరి కళ్ళు మాత్రమే కనిపించేలాగా బాడీ మొత్తాన్ని బ్లాక్ డ్రెస్‌తో కవర్ చేసుకుంటారు. ఈ నింజా శత్రువులకి ఎలాంటి హాని చేసేవారు కాదు. కేవలం వారికి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకునేవారు. ఒకవేళ వీళ్ళ ప్రాణం మీదకి వస్తే తప్పితే శత్రువులకు ఎలాంటి హాని చేసేవారు కాదు. ఈ నింజాస్ మెయిన్ ఆయుధం వచ్చేసి మెటల్ స్టార్, ఇంకా స్మోక్ బాంబ్స్, నింజా స్వార్డ్స్ అని ఉంటాయి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఒపీనియన్ తప్పకుండా నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఇంకా సమ్మరైజ్ గురించి చెప్పాలంటే చాలానే ఉందండి. వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా గానీ మనకి టైం సరిపోదు. బట్ నేను ముందు ముందు ఫ్యూచర్‌లో చెప్తానికి ట్రై చేస్తాను. ఇంకా జపాన్‌లో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి సమ్మరైజ్‌వి. అవి గూడా విజిట్ చేస్తానికి ట్రై చేస్తాను. సో, మీరు ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి, ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో, మీకు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.